హాయ్ హలో అందరికీ నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. సో మనతో పాటు పొద్దుటూరు నుంచి వచ్చిన మధుసూదన్ యాదవ్. సో మధుసూదన్ యాదవ్ ఆంధ్ర పాలిటిక్స్ గురించి, అసలు అక్కడ జరుగుతున్న పాలనల గురించి, ఏది వస్తే బాగుంటుంది, నెక్స్ట్ దేనికి ఛాన్స్ ఇస్తే, ఏ పార్టీకి ఛాన్స్ ఇస్తే బాగుంటుంది అన్న దాని గురించి అయితే చెప్పడానికి రెడీగా ఉన్నాడు. ఒకసారి ఆయన మాటల్లో మనం తెలుసుకుందాం. హాయ్ మధుసూదన్. హాయ్ సార్, బాగున్నారా? బాగున్నాను. సూపర్. సో మీరు పొద్దుటూరు నుంచి వచ్చారా? అవును, ప్రొద్దుటూరు. ఓకే, సూపర్. సో చెప్పండి, ఆంధ్ర పాలిటిక్స్ గురించి చాలామంది కథలుగా చెప్పుకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పాలన బాగుంది అని అంటున్నారు, కొంతమంది బాగాలేదని అంటున్నారు. సో మీ ఉద్దేశం అసలు ఏంటి? అంటే బాగుంది అంటే కన్నా ఇక్కడ రెండు విషయాలు మనం గమనించాలి సార్. సంక్షేమ పరంగా అయితే కన్నా వైసీపీ ప్రభుత్వము కొంచెం బాగానే ఉంది, కానీ అభివృద్ధి పరంలో మాత్రం అసలు లేదు. ఏ విధంగా అంటే కన్నా అభివృద్ధి పరంలో ఏ రాష్ట్రమైనా కానీ, ఏ సీఎం అయినా కానీ దేశ విదేశాలకు పోయి ఐటీ సెక్టార్ను ఆకర్షించడము, అలా జరిగి ఆ పరిశ్రమలు తేడము, అభివృద్ధి చేయడం జరుగుతుంది. కానీ ఈ ఏరియాలో ఏమీ జరగలేదు. కేవలం సంక్షేమం మాత్రమే జరుగుతుంది తప్ప వేరేదైతే లేరు. తన సొంత జిల్లాలోని స్టీల్ ప్లాంట్ను ఇప్పటికీ నిర్మూలించలేదు. నిన్ననే మన జేఎస్డబ్ల్యూకి పెట్టాడు, అంతేగాని అది కూడా ఎప్పుడైతుందో కాదో కూడా తెలియని పరిస్థితి. అట్ ద సేమ్ టైం ఐటీ సెక్టార్ అయితే పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఆంధ్ర మొత్తం అటు అనంతపురం నుంచి విశాఖ, అవతల మించి విజయనగరం, శ్రీకాకుళం వెళ్ళినా కానీ ఒక్క ఐటీ కంపెనీ కూడా తెచ్చిన దాఖలాలు అయితే లేదు. ఎంతసేపు ఉన్నాయి సంక్షేమము. ఎట్లా అంటే కన్నా 10,000 వేస్తే ఏమవుతుంది ఆటో వాళ్ళకు? 10,000 వేసాము, ఏంటి లాభం? నిజంగా చేయూత అని ఇస్తున్నారు 18,000. నిజంగా లేడీస్ దాన్ని ఉపయోగించుకుంటున్నారా, ఉపయోగించుకోలేదా, వాళ్ళ అవసరాలకు ఉపయోగించుకున్నారా? దాన్ని పెట్టిన మెయిన్ మోటో ఏంటంటే కన్నా లేడీసే అభివృద్ధి కావడం. ఇంట్లో ఉన్నవాళ్ళు ఏదో పని చేసుకుంటూ ఇంకా 10 రూపాయలు సంపాదించి ఆర్థికంగా ఎదిగేదానికి పెట్టాడు. కానీ అది పెట్టినా కానీ అది నిజంగా ఎంతవరకు అమలు అవుతుంది? అలాంటి ఏంది వాలంటీర్ వ్యవస్థ ఎందుకు? ఇప్పుడు అన్నీ ఆన్లైన్లో వచ్చినాయి. ఆన్లైన్లో వెబ్సైట్ చేసి చేసుకోవచ్చు. బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయి. బ్యాంక్ అకౌంట్లో ముసలిలో పింఛన్ కానీ అవి వేయచ్చు, వాళ్ళ మనవల్లో పోయి తెచ్చవచ్చు. దానికి ప్రత్యేకంగా వాలంటీర్ వ్యవస్థ ఎందుకు? సచివాలయం వ్యవస్థ ఎందుకు? ఆదాయం. ఇప్పుడు ఒక చిన్న డౌట్ ఏముంది అంటే, ఇప్పుడు సచివాలయాలు పెట్టారు కదా జగన్ గారి ప్రభుత్వం వచ్చిన తర్వాత, ఇవి కొనసాగే అవకాశం ఉంటుందా వేరే ప్రభుత్వం వచ్చిన తర్వాత? లేదంటే ఎత్తివేసిన తర్వాత మళ్ళీ ఇప్పుడు జాబ్ చేస్తున్న వాళ్ళందరూ ఖాళీగా ఉండాల్సిందేనా? అది మనం చెప్పలేము. గవర్నమెంట్ ఉండవచ్చు, ఉండకపోవచ్చు. ఆ జీవోలో ఎట్లుందో ఏమో నాకైతే తెలియదు కదా. ఆ జీవో ఏ విధంగా ప్రాసెస్ అయింది అనేది నాకు తెలియనప్పుడు మాట్లాడవద్దు కదా. అందుకు కాబట్టి ఆ విషయం అయితే అది కన్ఫామ్ ఉంటారో ఉండరో అయితే తెలియదు. వాలంటీర్ వ్యవస్థ అయితే ఉండదు, వేరే ప్రభుత్వం వచ్చే ఉండదు. ఓకే. సో ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్కి వైసీపీకి గట్టిగా టీడీపీ, జనసేన రెడీగా ఉన్నాయి మంచి పోటీ ఇవ్వడానికి. సో నెక్స్ట్ ఒకవేళ వస్తే మళ్ళీ వైసీపీ రావచ్చా, లేకపోతే ఈ రెండిట్లలో ఏదో ఒకటి రావచ్చా? ప్రజల నాడి ఎలా ఉంటుందో దాని ప్రకారం వస్తాయి. లాస్ట్ మూమెంట్లో జనాలు చేంజ్ కావచ్చు. ఎందుకంటే ఎక్కడైనా ఓటర్లు ఎట్లా వచ్చారంటే అభివృద్ధి బేస్ చేసుకొని చేసుకోరు. ఆ వారం ముందు రోజులు డబ్బు ఎవడెక్కువ ఇచ్చాడు, ఓటుకు 4,000 ఇచ్చాడా, 3,000 ఇచ్చాడా, 5,000 ఇచ్చాడా, అది చూసుకుంటారు. ఏ టీ షాప్ కాడికి పోయినా, ఏ టీ కొట్టు కాడికి పోయినా, ఎక్కడైనా నలుగురు కలిసినా నీకు టీడీపీ వాళ్ళు ఎంత ఇచ్చారు, వైసీపీ వాళ్ళు ఎంత ఇచ్చారు, మీ ఊళ్ళో మా వార్డులో ఎంతమంది ఇచ్చారు అని అనుకుంటారు. కానీ ఆ క్షణం అది గుర్తుకు రాదు జనాలకు. వాళ్ళు 4,000 ఇచ్చారు, వాళ్ళకేం ఓటు ఇచ్చారు, వీళ్ళు 5,000 ఇచ్చారు, వీళ్ళకి ఓటు ఇచ్చారు. ఆ మెంటాలిటీతో చాలా మంది ఉన్నారు. అంటే ఇప్పుడు ఒక చిన్న ప్రశ్న ఏంటంటే, తప్పు జనాలదా లేకపోతే నాయకులదా? నాయకులది. అంటే డబ్బుని అలవాటు చేసి జనాలను అలా తయారు చేశారంటారా? అవును. సో మరి అప్పుడు పైసలు ఎవరికి ఇస్తే వాళ్ళకే ఓట్లు అనేది ఒకటి స్టాంపు పడిపోయింది ఇక జనాల మైండ్లో. అవును, కరెక్ట్ అయింది కదా. అందుకే కదా అదే కదా జరిగేది. ఇప్పుడు చదువుకున్నోడు, చదువు రానోడు, వ్యాపారస్తుడు, ఉద్యోగస్తుడు ఎవడైనా సరే లాస్ట్ మూమెంట్లో ఏం చూసాడు, అరే డబ్బు ఎంత వచ్చింది అనేది చూసాడు తప్ప వేరే చూడలేదు. నాకు దానివల్ల ఏం లాభం? సో ఇప్పటివరకు యువతకి వైసీపీ ప్రభుత్వం నుంచి ఎంతవరకు న్యాయం జరిగింది, ఎంతవరకు జరగబోతుంది అనేది ఒక చిన్న ప్రశ్న ఉంది. దానికి మీరు ఏం చెప్తారు? 100% జరుగుతుంది. ఇండస్ట్రీస్ వచ్చే కన్నా 100% జరుగుతుంది. ఇండస్ట్రీస్ రాకపోతే కన్నా యువతకు అభివృద్ధి అనేది జరగదు. పెట్టుబడులు ముఖ్యం. పెట్టుబడులు వచ్చే ఉద్యోగాలు వస్తాయి.
ఉద్యోగాలు వచ్చి నిరుద్యోగ సమస్య తగ్గుతుంది, వాళ్ళ ఇంటి ఆదాయం పెరుగుతుంది. ఇంటి ఆదాయం పెరిగినప్పుడు ఆ కుటుంబ యొక్క ఆర్థిక పరిస్థితి మెరుగుపడినప్పుడు ఆ కుటుంబం ఆటోమేటిక్గా డెవలప్ అవుతుంది. పరిశ్రమ లేనప్పుడు ఉద్యోగాలు ఎలా వచ్చాయి, యువతకు ఉపాధి ఎట్లా దొరుకుతుంది, ఎట్లా వెళ్తారు? సపోజ్ మా ఆంధ్రానే తీసుకోండి, ఎక్కువ అనంతపురం, కర్నూలు, విజయవాడ, విశాఖపట్నం వీళ్ళు ఎక్కడికి పోతారు ఐటీ జాబ్లకు? అయితే హైదరాబాద్ ఆర్ బెంగళూరు ఆర్ చెన్నై. ఏం విజయవాడ, విశాఖపట్నం పోవచ్చు కదా? పోరు. ఎందుకు? లేవు పరిశ్రమలు లేవు, ఐటీ కంపెనీలు లేవు. ఉంటే కదా పోయేదానికి. ఇప్పుడు నేను హైదరాబాద్ నుంచి ఇక్కడికి ఎందుకు వచ్చాను? జాబ్ కోసం వచ్చాను, జాబ్ చేసుకోవడానికి వచ్చాను. నేను విజయవాడ పోవచ్చు కదా, ఏం విశాఖపట్నం పోవచ్చు కదా, ఏం తిరుపతి దగ్గర ఏరియా కదా అక్కడ పోవచ్చు కదా. లేవు ఉద్యోగాలు, అందుకే ఇక్కడికి వస్తాను. సో ఫైనల్గానైతే ఒకవేళ ఛాన్స్ ఇస్తే మళ్ళీ టీడీపీకి ఇవ్వచ్చా, జనసేన పార్టీకి ఇవ్వచ్చా, మళ్ళీ ఇదే వైసీపీకి ఛాన్స్ ఇవ్వచ్చా? ఇతను మేనిఫెస్టోలో 9 అంశాల్లో పార్టీ 10వ అంశము పరిశ్రమలు ఏ కాడ ఎక్కడెక్కడ తెచ్చే బాగుంటుంది అని ఒక ప్రణాళిక వేసుకొని తెచ్చానా ఖచ్చితంగా జగన్ రెడ్డి గెలుస్తాడు. అన్నీ బాగానే ఉంటాయి కానీ పరిశ్రమలు తేడంలో ఫెయిల్యూర్ అయినాడు. సూపర్, ఓకే, థ్యాంక్ యూ సో మచ్.